రప్ప రప్ప ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇదే హాట్ డైలాగ్. ఒక పోస్టర్ రేపిన రచ్చపై అయితే ఏమైంది అంటూ మాజీ సీఎం స్పందిస్తే ఎలాగో మీ చరిత్ర ఇదే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు ఏపీ ఆర్థిక మంత్రి. రెచ్చగొట్టే డైలాగ్లను వ్యతిరేకించాల్సింది పోయి సంతోషిస్తారా అంటూ మండిపడ్డారు. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? అదే చెప్తున్నాను. ఇంకా సంతోషం అంటే మేము చెప్పేది ఏంటంటే సినిమాల్లో చాలా మంచివి ఉన్నాయి. రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు. అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడేమో పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అని అంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారి పట్టండి. అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని ఎంకరేజ్ చేశారు, గంజాయి బ్యాచ్లను ఎంకరేజ్ చేశారు, క్రైమ్ కంట్రోల్ లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేశారు. మళ్ళీ ఇప్పుడు అరాచకవాదులందరినీ అంటేసుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం.